ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెసలు నానబెట్టకుండా పెసరట్టు వేసుకుంటే ఇన్స్టెంట్ పెసరట్టు అయిపోతుందమ్మా. అందరికీ డౌట్, పెసలు చాలా గట్టిగా ఉంటాయి, పెసలతో అట్టేసుకుంటే మరి అసలు నలగవు కదా, కరకరలాడుతూ ఉంటుంది కదా అనుకుంటా. ఇది చాలా సింపుల్. మన ఆశ్రమంలో 700 మందికి పెసరట్లు ఇన్స్టెంట్ గా వేసిస్తుంటాం. మనం లైవ్ ఇస్తారండి ఇక్కడ. కానీ అది ఆ టెక్నిక్ భలే సక్సెస్. ఎప్పటి నుంచో నేను చెప్తుంటా, ఇది సేమ్ పెసరట్టు లాగా వచ్చేస్తుంది. కానీ టేస్ట్ నానబెట్టిన పెసరపప్పు పెసరట్టు కంటే ఇది చాలా బాగుంటుంది. అది చూడండి ఎలా వేసుకోవాలా. ఇన్స్టెంట్ పెసరట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నల్ల పెసలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తేనె 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, అల్లం ముక్కలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టీ స్పూను. పెసల్ని తీసుకుని డైరెక్ట్గా నీళ్ళల్లో పోసి కడిగేయాలి. ఇన్స్టెంట్ పెసరట్టు కాబట్టి నానపెట్టకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు మనం ఏదీ లేకపోయినా నిమిషాల్లోనే పెసరట్లు చేసేసుకోవచ్చు. మీరు అలా కడిగిన తర్వాత ఆ పెసల్ని మిక్సీ జార్లో వేసి ముక్కా చెక్కలాగా రుబ్బుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకుంటే పెసరట్టు ఇంకొంచెం బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అన్నమాట. పెసరట్టుకి మెయిన్ అల్లమే టేస్ట్ కాబట్టి పిండిలో కూడా అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ అయితే బాగుంటుంది అనమాట. ఇట్లా అన్నిటినీ ముక్కా చెక్కలాగా అట్లా చేసుకోవాలి. కొంచెం నీళ్లు కలిపేసి ఇంకొకసారి అలా పెసరపిండి మెత్తగా అవ్వకుండా బరకగా పిండి ఉండేటట్టు చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఇన్స్టెంట్ పెసరపిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, ఉప్పు లేని లోటు లేకుండా చప్పదనం తగ్గటం కోసం ఈ 2 కలుపుతాం. కానీ తీపి రాదు. ఇక ఇన్స్టెంట్ పెసరట్టుకి పిండి సిద్ధమైంది. అట్టు మీద వేసుకోవటానికి ఒక బౌల్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఒక మందపాటి రేకు పైన కొద్దిగా మేగడ రాసేసి ఇన్స్టెంట్ పెసరపిండి పోసి పెసరట్టుక వేసిన తర్వాత దానిపైన పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ అల్లం ముక్కలు పైన చల్లుకుంటే బాగుంటుంది. పెసరట్టుకి మెయిన్ టేస్ట్ పైన చల్లే వాటి మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిగా మేగడ చుట్టూరు రాస్తే అడుగున మంచిగా పెసరట్టు కాలుతుంది. ఇన్స్టెంట్ పెసరట్టు చూస్తారు కదా, నానబెడితే ఈ కలర్ రాదు, వేరే కలర్ వస్తుంది. ముడి పెసలు నానబెట్టి వేసుకున్నందుకు ఇలా వస్తుంది. చూసారు కదండి. మరి పెసరట్టుని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని, అది కూడా ఇన్స్టెంట్గా చేసుకునే విధానాన్ని డాక్టర్ గారు మనకి చూపించారు. కాబట్టి ఈసారి పెసరట్టు తినాలనుకున్నప్పుడు వెంటనే ఇది గుర్తుపెట్టుకుని ఈ రెసిపీని ప్రయత్నించండి. ఈరోజు హెల్త్ టిప్లో స్పెషల్గా టిఫిన్స్లో బెస్ట్ 3 టిఫిన్స్ ఏవో, వాటి వల్ల కలిగే ఆరోగ్య లాభాలేవో ఈ హెల్త్ టిప్లో తెలుసుకోబోతున్నాం. రోజు మొలకలు, డ్రై నట్స్, ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్లో తినే న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ ఎప్పుడైనా టిఫిన్స్ తిన్నప్పుడు రకరకాలుగా మనం చేసుకునే వెరైటీస్లో బెస్ట్ 3 నేను వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తాను అనే విషయానికి వస్తే, ఫస్ట్ అన్నిటికంటే ది బెస్ట్ పెసరట్టు. పెసల్ని నానపెట్టేసేసి మనం ఇన్స్టెంట్గా పెసరట్టు వేసుకు తింటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. ముడి పెసలతో పెసరట్టు వేసుకున్నా, పెసల్ని నానపెట్టి పొట్టు తీయకుండా వేసుకున్నా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.